మార్నింగ్ ఫ్రమ్ రాజపూడి. ఈరోజు వచ్చేసరికి డే 2. నేను రైడ్ అయితే మార్నింగ్ 5కే స్టార్ట్ చేసేసా. ఇప్పుడు మనం వెళ్ళవలసింది అయితే రంపచోడవరం నుంచి మారేడుమల్లి రిసార్ట్స్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడి నుంచి రేపైతే చిత్తూరు గట్ట వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో లొకేషన్ చూస్తారు కదా. నా టాస్క్ వచ్చి ఇవాళ ఆఫ్టర్నూన్కి ఈ కొండలు అవుతాయి. ఇప్పుడైతే 15 minutes బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. మ్యాక్సిమం ఎంత లొకేషన్కి ఎంత ఫాస్ట్గా రీచ్ అయిపోతే అంత బెటర్. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ మాత్రం ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మళ్ళీ ఆ ఎండలో మనం డ్రైవ్ చేయడం కూడా కష్టమే. ఇప్పుడైతే మన బ్లాగ్లో కలుసుకుందాం. మళ్ళీ ఏమన్నా సరే ఎర్లీ మార్నింగ్ అది సైకిల్తో తెలియని కొత్త ప్లేస్లో ఫీల్ మాత్రం హై పిచ్లో ఉంది. లొకేషన్ చూసారు కదా, సూపర్ అయితే ఉంది ఇక్కడి నుంచి లొకేషన్. ఇప్పుడైతే ఎక్కడన్నా టిఫిన్ చేయాలి. నైట్ అయితే మా మ్యాక్సిమం షాప్స్ అన్ని క్లోజ్ కాబట్టి నైట్ ఇంకా ఫ్రూట్స్తో అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఎక్కడన్నా ఆగి ముందు టిఫిన్ అయితే కంప్లీట్ చేయాలి ఇవాళ. ఇప్పుడు ఏంటంటే మన రైల్లో ఆల్మోస్ట్ ఘాటి సెక్షన్స్ అని ఎక్కడే స్టార్ట్ అయిపోయినాయి. ఘాటి సెక్షన్లో ఇప్పుడు వచ్చి సైకిల్ అలవట్లేదేమో, చాలా దారుణంగా ఉంది తొక్కడానికి. బట్ తొక్కుతానన్నా థ్రిల్ హించుకుంటే మాత్రం సూపర్ ఉంది. మ్యాక్సిమం ఇప్పుడైతే ఘాటి సెక్షన్లో ఉన్నాం. ఎక్కువ ఇదైతే మొత్తం డౌన్, తొక్కాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా సైకిల్ అదే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఎలా ఉంటే అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కోతుల భయం అయితే గట్టిగా ఉంది. అటాక్ వచ్చేస్తున్నాయి మొత్తం ఇది. సో అదైతే చూసుకోవాలి ఖచ్చితంగా. మ్యాక్సిమం అన్ని కోతులే. ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసి 1 hour అయితే అయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఏమైనా తినాలి, ఫుల్గా ఆకలి వేస్తుంది. నైట్ కూడా మ్యాక్సిమం దొరకలేదు కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ తినాలి. బట్ ఇక్కడ ఎక్కడ తిందామన్న షాపులు కూడా లేవు, టెంపుల్ అడవులు తప్ప. సో ఇంకా ఫ్రంట్ 5 kilometers 6 kilometers వెళ్తే ఏమైనా షాప్స్ ఉంటాయంట. సో అక్కడికి వెళ్ళి చూసి ఏమైనా తినాలి ఫస్ట్. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన లొకేషన్కి అయితే మారేడుమల్లి కరెక్ట్గా 52 kilometers అయితే ఉంది. సో ఇంక లేట్ చేయకుండా ఇప్పుడు రైడ్ అయితే కరెక్ట్గా స్టార్ట్ చేయాలి. రంపచోడవరం రోడ్లో ఉన్నాం. వీళ్ళని తొందరగా రంపచోడవరం వెళ్ళిపోతే అక్కడి నుంచి మనం మారేడుమల్లి రిసార్ట్లకి వెళ్ళడానికి ఇవాళ ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోడ్ అయితే ఫుల్ ఘాటి సెక్షన్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలన్నమాట. చోడవరం ఘాటీస్లోకి అయితే వచ్చేసా. సైకిల్ అసలు ఘాటీలు అసలు ఆల్మోస్ట్ అప్పుడే నేను 5 kilometers నుంచి ఇలా నడుచుకుంటూ వస్తున్నా. మ్యాక్సిమం అప్పు కాబట్టి ఏమి ఉండకపోవచ్చు, నెట్ సైడ్ డౌన్ నుంచి ఏమైనా ఉండొచ్చేమో తొక్కడానికి. ఇక్కడ నుంచి కొండ మీదకి సైకిల్ తొక్కే అవకాశం అయితే లేదు. సో ఇక్కడ నుంచి మారేడుమల్లి ఒక ఆల్మోస్ట్ 27-28 ఉందంట అడిగా. సో ఇప్పుడు ఏంటంటే ఇంక 28 kilometers మన సైకిల్ నడిపించుకుని వెళ్ళాలి, తప్పదు. ఇంకా ఇది కదా రియల్ అడ్వెంచర్ అంటే. ఇప్పటికైతే మారేడుమల్లి కరెక్ట్గా 10 kilometers ఉంది. సడన్గా క్లైమేట్ కూడా ఎందుకో మారిపోయింది, ఫుల్ గాలి ఉరుములు వస్తున్నాయి. బట్ ఇంకో గంట వరకు అట్లీస్ట్ వర్షం రాకుండా ఉంటే మనం సేఫ్గా మారేడుమల్లి చేరిపోయి అక్కడ ఉన్న ఒక రూమ్లో తీసుకోవచ్చు. మొత్తానికి ఈ రైడ్లో ఏదైతే జరగకూడదు అనుకున్నాను ఇప్పుడు ఇందాక, ఫైనల్గా అదే జరిగింది. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయా. నా సైకిల్ మొత్తం దాసేసా.
అట్లీస్ట్ ఇంకొక పావు గంట అరగంట ఆగినా నేను ఏదో సేఫ్ ప్లేస్కి వెళ్ళను. ఇప్పుడు మొత్తంగా అటు ఇటు కాకుండా మధ్యలో బుక్ అయిపోయాం. ఇప్పుడు అటు వెళ్ళలేం, ఇటు వెళ్ళినా 5 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్ళాలి. అట్లీస్ట్ అలా అనుకుని ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళినా ఇలా 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. మొత్తానికి వర్షం అయితే మాత్రం మధ్యలో స్టక్ చేసింది అంతే. ఫైనల్గా అయితే మారేడుమిల్లికి అయితే రీచ్ అయిపోయినా. కానీ ఇక్కడేమో సిచ్యువేషన్స్ అసలు బాగోలేదు. పోలీసులు మొత్తం బయట ఉండడం కూడా ఇవ్వట్లేదు. సో బయట నుంచి వచ్చినా సరే ఇక్కడ ఉండట్లేదు, కావుతుంది వెదర్కి వెళ్ళిపోమంటున్నారు తప్ప ఇక్కడ స్టే ఇవ్వనంటున్నారు ఖచ్చితంగా. సో ఇక్కడ ఒక అన్నయ్య పరిచయం అయ్యాడు, అన్ని ద్వారా అయితే ఖచ్చితంగా రూమ్ అయితే అరేంజ్ చేశాడు ప్రస్తుతానికి. సో ఇంక ఇవాళ నైట్గా ఆ రూమ్లో స్టే అవ్వాలి. ఇంక ఈ రోజుకైతే ఇంక రైడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇవాళ రైడ్ గురించి చెప్పాలంటే మెయిన్గా ఘాటీ సెక్షన్ వల్ల చాలా సఫర్ అయ్యాం. ఎందుకంటే ఏదో పెట్రోల్ అయిపోతే బండిని తోసినట్టుగా తోసుకెళ్ళాల్సి వచ్చింది ఇవాళ సైకిల్ అంతా మొత్తం. సో ఇవాళ ఇంకా ఈ రైడ్ అయితే సమాప్తం. రేపు కూడా మ్యాక్సిమం ఇలాంటిదే, చింతూరు మొత్తం ఫుల్ ఘాటీ. రేపు ఒక్క రోజుని బీట్ చేస్తే తర్వాత అంతా ఇంక నార్మల్గా ఉండొచ్చు అంట.